హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నార్మల్ ప్లెయిన్ బ్లౌజులు ఉంటాయి కదా, సింగిల్వి లైనింగ్ లేనివి, అవి మూడు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో నార్మల్ కటింగ్ అయితే చూపిస్తాను. సింపుల్గా టేప్ లేకుండా బ్లౌజ్ కొలతతో అయితే చూపిస్తాను. ఇది క్లాత్, దీన్ని ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత సేమ్ అట్లనే ఇంకొక ఫోల్డింగ్ కూడా వేసుకోవాలి. కొనలు ఉంటాయి కదా, కొనలు అయితే అటువైపు వేసుకోవాలి. సేమ్ దీనిలాగానే ఇంకొక క్లాత్ కూడా పెట్టేసుకుంటున్నాను నేను. సేమ్ దానిలాగానే కూడా ఇంకొక క్లాత్, మూడు అయితే ఒకేసారి కట్ చేస్తున్నాను. సింపుల్గా ఇలాంటి టేప్ లేకుండా అయితే ఈరోజు చూపిస్తున్నాను. ఇది హ్యాండ్స్ పొడవు, ఇక్కడ అయితే వన్ ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఎమ్మింగ్ కోసం అనేసి ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే హ్యాండ్స్ పొడవు ఉంది. హ్యాండ్స్ పొడవు ఇది ఓకేనా. ఇదైతే హ్యాండ్స్ పొడవు. ఇక్కడ ఖర్చు కోసం అనేసి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచు. అయితే క్లియర్గా అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నా. ఇదైతే మొత్తం షోల్డర్ హ్యాండ్ పొడవు, ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎమ్మింగ్ కోసం ఉంచుకోవాలి. సేమ్ ఇంకో ఇక్కడ కట్టు ఉంది కదా, ఇక్కడ వరకు అయితే కొలత కొలుచుకోవాలి. కుట్లతో సహా మొత్తం టోటల్గా హ్యాండ్స్ పొడవు అయితే ఇది. ఇక్కడ నుంచి 2.5 ఇంచుల డౌన్ వరకు మనం ఇలా అయితే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీని అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి మార్క్ ఇచ్చేసుకుందాం, వీటిని సపరేట్గా అయితే వేసేసుకుందాం. హ్యాండ్స్ అయితే అయిపోయినాయి కదా. హ్యాండ్ తీసిన తర్వాత హ్యాండ్ ఇక్కడ తీసినాం కదా, దీన్ని అయితే మనము ఇలా తిప్పి వేసుకోవాలి అటువైపు. ఇప్పుడు ఖర్చు అటువైపు వచ్చేటట్లు చూసుకోవాలి. సేమ్ దీనిలాగానే ఇంకొకటి కూడా వేసేసుకుందాం. సింపుల్గా ఉంటుంది, టేప్ తోటి ఊకే చూసుకునే అవసరం అయితే ఉండదు. ఇట్లా కట్ చేసుకుంటే మూడు సమానంగా పెట్టుకున్న తర్వాత ఎడ్జ్లకు చిన్నగా క్రాస్గా ఉంటుంది కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తము నడుము చుట్టూ కొలత ఈ రెండు ఉంటాయి కదా, దీన్ని అయితే ఇలా పట్టుకోవాలి. ఇలా ఇక్కడైతే చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మందము ఇక్కడ కూడా వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే నడుము బట్ట ఉంటుంది కదా, నడుము బట్ట కోసం అనేసి 1/2 ఇంచు మందం వదిలిపెట్టేసుకోవాలి. ఇక్కడ సంగ్ పొడవు మొత్తం ఎంత ఉందో 1/2 ఇంచు మందం ఇది ఖర్చు కోసం అని. ఇప్పుడు టోటల్గా ఇంతకు ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి సంక పొడవు మొత్తం చూసుకోవాలి. సంక పొడవు ఇది. బ్లౌజుని చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా. అయితే నెక్ ఇంతవరకు ఉంది. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక 2.5 ఇంచెస్ వరకు మనము ఒక మార్క్ అనేది గీసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ వరకు ఒక మార్క్ అనేది గీసుకోవాలి. మనకు నెక్కులని వాళ్ళ బ్లౌజ్ని చూసి అయితే మనం నెక్కుని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు చిన్నగా పెట్టుకుంటారు, ఒక్కొక్కరు పెద్దగా పెట్టుకుంటారు. ఇదైతే చిన్నగా ఉంది పెద్దవాళ్ళది కాబట్టి ఓన్లీ 2.5 ఇంచెస్లోనే నేనైతే రౌండ్ నెక్ అనేది గీసుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్కరు అయితే పెద్దగా పెట్టుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళ దాన్ని చూసి మనమైతే నెక్ పెట్టవలసి ఉంటుంది. ఇంకా రౌండ్ నెక్ గీసిన తర్వాత ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇందాక సంక పొడవు చూసినాం కదా, అక్కడి వరకు అయితే ఒక మార్కు గీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ వరకు ఇక్కడ మిడిల్లో 1.5 ఇంచ్ వరకు గీసుకుంటే మనకైతే ఇలా రౌండ్ షేప్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. టేప్తో చూసుకుంటే ఇంకా క్లియర్గా ఇంచు క్లియర్గా ఉంటుంది, కానీ ఇంకా ఇది సింపుల్గా ఉంటుంది అనేసి నేనైతే ఇట్లా చూపిస్తున్నా. ఇంకా బ్లౌజ్ కొలత తోటి కుట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇంకా ఇదైతే చాలా ఈజీ. ఇప్పుడైతే ఇంకా స్ట్రేట్ కటింగే కాబట్టి నేనైతే డైరెక్ట్గా స్ట్రేట్ కటింగ్ పెట్టేస్తున్నా. ఫ్రంట్ ఇట్లా చూసుకోవాలంటే ఫ్రంట్ నెక్ ఇది, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తోటి సమానంగా పెట్టుకొని, ఇదైతే ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉన్నాయి నెక్కులు అయితే, కాబట్టి నేనైతే సేమ్ గీసేసుకుంటున్నాను దీంతో పాటే. ఇక్కడ కూడా సేమ్ మొత్తం ఒక మార్క్ అనేది గీసుకోవాలి, ఎలా ఉందో అలా. ఇప్పటిదాకా క్లాత్ అక్కడ మలుపు ఉండే కదా, ఎడ్జులు అయితే ఇక్కడ మలుపు ఇంకల బాగానే ఇలా మర్చుకోవాలి. దీనికి స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, మొత్తం టోటల్గా ఇది ఎట్లుందో అట్లనే ఒక డ్రా అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఒక 2.5 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దానికి ఒక డ్రా అయితే గీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు టోటల్గా బ్లౌజ్ పొడవు మొత్తం ఇది మనం 2.5 ఇంచెస్ మడత గీసుకున్న డ్రా ఇది. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ ఇది కదా, ఒక 1.5 ఇంచ్ పైనకి అయితే ఇలా క్రాస్గా ఇలా గీసుకొని స్ట్రేట్గా సేమ్ ఇంకా ఇది ఎట్లుందో అట్లనే గీసేసుకోవాలి. ఇట్లా నీట్గా చూసుకో. జస్ట్ ఇది మూలకాడ మాత్రమే ఇట్లా ఇవైతే సపరేట్గా వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది మనకు. ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ పట్టీలు అయితే గీసుకోవాలి. సేమ్ ఆల్రెడీ ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే ఇక్కడ తీసినాం కదా, ఆ మూలని కొంచెం మనము లైట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని సేమ్ ఇది ఇట్లనే ఉండనియాలి. దీనికంటే ఒక 1.5 ఇంచ్ కిందికి అయితే గీసేసుకోవాలి, ఎందుకంటే కుట్లు ఉంటాయి కదా, కుట్లలోకి ఆ 1 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. మిగతా అదంతా సేమ్ ఫస్ట్ మనం డ్రా గీసుకున్నాం కదా దానిలాగానే సేమ్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ వస్తుంది, ఎక్కువ తగ్గులు లేకుండా. ఈ 1 ఇంచ్ ఉన్నది కుట్లలోకి వెళ్ళిపోతుంది. సింపుల్ చూసిరా, ఒక్క 10 మినిట్స్లో 3 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి చూసిరా. ఇంకా మిగిలిన పీసులలో అయితే మనము ఉక్సు పట్టి కాజా పట్టి కూడా తీసుకోవాలి. నేనైతే పీసులు ఉక్సు పట్టి కాజా పట్టికి తీసుకుంటున్నా. ఇంకా మిగిలినవన్నీ ఒక 1 ఇంచ్ అట్లా మనము వీపు పట్టికి అండ్ ఉక్సు తీసేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసిన పీస్లో అయితే ఆల్రెడీ మంచిగా వచ్చేసి ఉంది. చూడండి, గల్లబట్ట ఇది. ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి బ్లౌజ్ పొడుగుని చూసుకొని, ఇదైతే వీపు పట్టి. ఇంకా మిగతా వాటికి కూడా సేమ్ అట్లనే కట్ చేసేసుకోవాలి. చూసారా, ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా అయితే వేసేసుకున్నాను. వీడియో నాకు ఒక 10 మినిట్స్ కూడా టైం పట్టదు. 3 బ్లౌజెస్లో అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి, సింపుల్ అండ్ ఈజీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.